అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో మీకు ఆల్రెడీ చెప్పినట్లే క్యాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి ఇక్కడ నుండి కేవలం షార్ట్స్లో వస్తాయి. మీరు క్యాస్టింగ్ చూడాలనుకుంటే అక్కడ చూడండి. లేదు మీకు సినిమా ఇండస్ట్రీ గురించి ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే అవి తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. సో నాకే అర్హత ఉంది మీ డౌట్స్ క్లియర్ చేయడానికి అంటే నేను గత 23 సంవత్సరాల నుండి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. తెలుగు సినిమాని ఏమంటారు ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళిన ఎంతోమంది దర్శక రచయితలతో సుమారు 105+ మూవీస్ చేశానండి. సో మీలో ఎవరికైనా కూడా సినిమా రాయాలి అనే విజయ్ గారితో సినిమా రాయించుకుందాం, లేదు వెబ్ సిరీస్ రాయించుకుందాం, లేదు యూట్యూబ్ సిరీస్ రాయించుకుందాం, లేదు షార్ట్ ఫిల్మ్ రాయించుకుందాం అనుకున్నా కూడా తప్పకుండా నన్ను అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. మీ అందరికీ సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో గెటింగ్ బ్యాక్ టు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి ఆర్జీవి మేకింగ్ గారు అడిగారండి. హాయ్ అన్న, ఐఎమ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. నేను ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, కానీ మూవీ ఇండస్ట్రీ మీద ప్యాషన్ ఉంది, ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలని. సో రైటర్గా వెళ్తే ఈజీనా ఆర్ ఏడీగా వెళ్తే బెటరా? ఆల్రెడీ నా ఫ్రెండ్ ఏడీగా చేస్తున్నాడు. నన్ను రైటర్గా వెళ్ళు బికాజ్ నీకు ఫ్యామిలీ ఉంది కాబట్టి వాళ్ళని వదిలి వచ్చి ఏడీగా ట్రయల్స్ చాలా సాక్రిఫైస్ చేయాలి, ఇట్ టేక్స్ టైమ్స్ అంటున్నాడు. మీరు ఏం సజెస్ట్ చేస్తారన్నా? నేను 9 షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను, 2 షార్ట్ ఫిల్మ్స్కి అవార్డు వచ్చింది అని ఆర్జీవి మేకింగ్స్ గారు అడిగారండి. సో బ్రదర్, తమ్ముడు అన్నావు కాబట్టి తమ్ముడు, నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఆయనకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు కాబట్టి ఆయనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు ఉండే ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కావచ్చు అతనికి తెలుసు కాబట్టి అతను చెప్పాడు. బట్ కమింగ్ టు రైటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలాగుంటుందంటే ఇంకా వెక్స్గా ఉంటుందేమో, ఇంకా దారుణంగా ఉంటుందేమో. వీ నెవర్ నో. సో ఇక్కడ నేనేమంటానంటే ఏదైనా సక్సెస్ అయ్యేంత వరకు మనం కష్టపడాల్సిందే. ఇప్పుడు మీకు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే హీరో సత్యదేవ్ గారు మీకు ఐడియా ఉండే ఉంటారు. ముకుందాలో మంచి వేషం వేశారు. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో చార్మి గారి హీరోయిన్గా మంచి ఇది చేశారు. బ్లఫ్ మాస్టర్ అనే సినిమాకి హీరో, చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న హీరో అనమాట. మినిమం 10 కోట్లు బిజినెస్ చేస్తున్న ఒక హీరో. సో అయితే ఆయన సక్సెస్ అంటే ఆయనకి హీరోగా కనీసం 4-5 సినిమాలు బ్లఫ్ మాస్టర్ చేసినంత వరకు కూడా ఆయన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ మళ్ళీ ఆయన హీరోగా ట్రై చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన ఓకే ఇంకా నేను సినిమా ఇండస్ట్రీని పూర్తిగా నమ్ముకోవచ్చు అనుకున్న తర్వాత మాత్రమే ఫుల్ ప్లెజ్డ్గా సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. సో నేను మీకు చెప్పేది కూడా అది, మీరు గవర్నమెంట్ జాబ్ అనేది తెచ్చుకోవడం నాట్ ఏ స్మాల్ థింగ్. అది ఏ గవర్నమెంట్ జాబ్ అయినా కానీ మీరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ గవర్నమెంట్ జాబ్ అనేది ఫుల్ ప్లెజ్డ్గా చేస్తూనే ఉండండి. అలాగే మీరు రైటర్గా వెళ్ళిన ఇనీషియల్ స్టేజ్లో మీకు సక్సెస్ వచ్చేంత వరకు, ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఈ 23 ఇయర్స్లో నేను అప్రాక్సిమేట్లీ ఒక 10 to 12 ఇయర్స్ నుండి కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాను. కానీ ఆల్మోస్ట్ 10 to 11 ఇయర్స్ నేను కూడా చాలా సఫర్ అయ్యాను. అంటే సఫర్ అంటే మిగతా వాళ్ళలాగా అన్నాలు తింటానికి లేకపోకుండా ప్లాట్ఫామ్ల మీద అలాగే లేదు, కానీ నేనేంటంటే ఒక నేము ఫేమ్ అంటే విజయ్ నాగబేరు అనేవాడు బాగా రాస్తాడు. సో వాడు రాస్తే మనం మళ్ళీ రీరైట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆయన రాసినట్లయితే మనం యాజ్ ఇట్ ఈజ్ రాసిన సీన్ని మనం సెట్కి తీసుకొని వెళ్ళి షూట్ చేసుకోవచ్చు అని ఒక పెద్ద డైరెక్టర్లు, పెద్ద నిర్మాతలు, పెద్ద రచయితలు నమ్ముతున్నారు కాబట్టి నాకు ఒక మంచి అమౌంట్ అనేది ఇస్తున్నారు. అప్పటిదాకా నాకేంటంటే సమ్వేర్ అబౌట్ సీన్కి చాలా తక్కువ ఇచ్చా. అసలు సీన్ వైజే కాదు, ఏదో మొత్తానికి ఇంత ఇస్తాను రాస్తారా అనే టైప్లో అడిగిన వాళ్ళు ఉన్నారు. సో ఇనీషియల్గా నేను అంతెందుకు కొంతకాలం డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేశాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసిన తర్వాత అక్కడ నుండి టెలివిజన్కి డైరెక్టర్ని అయ్యాను. టెలివిజన్కి డైరెక్టర్గా చేస్తున్నప్పుడు ఒక రైటర్ గారు పరిచయం అయ్యారు. ఆ రైటర్ గారు పరిచయం అయినప్పుడు ఆ రైటర్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. ఆయన దగ్గర చేస్తున్నప్పుడు ఆయన మేనేజర్, ఒక ప్రముఖ డైరెక్టర్కి సంబంధించిన మేనేజర్ కూడా, ఇద్దరికి ఆయనే మేనేజరు. ఆ ప్రముఖ డైరెక్టర్ దగ్గరికి నన్ను కూడా తీసుకొని వెళ్ళారు. ఈయన ఇక్కడ ఎంత తీసుకుంటున్నాడు, ఆయన దగ్గర ఇంత ఇస్తేనే పని చేస్తాడని ఇంట్రడ్యూస్ చేశాడు. అక్కడ ఒక మంచి పేమెంట్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకో 3 నుండి కాల్ వచ్చింది. సో నేనేమంటాను అంటే మనకు ఒక నేము ఫేమ్ వచ్చిందాక ఇక్కడ డబ్బులు రావడం కష్టం. సో డబ్బులు వచ్చేంత వరకు కూడా మనం స్ట్రగుల్ అవ్వాలి. దానికోసం నేనేమంటాను అంటే నా సజెషన్ ఏంటి అంటే గుడ్ ఆర్ బ్యాడ్, మీరు షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు,
మీకు వచ్చే రెవెన్యూలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 రూపాయలు మీ శాలరీ కనుక వచ్చినట్లయితే అందులో 8 రూపాయలు ఇంటికి ఖర్చు పెట్టుకుంటూ మిగిలిన 2 రూపాయల్లో మీ ప్యాషన్ అయిన సినిమా ఏదైతే ఉందో దానికోసం షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. అందులో 2 షార్ట్ ఫిల్మ్స్ అవార్డు విన్నింగ్ చేశారు అంటే నాట్ ఎ స్మాల్ పర్సన్. మీరు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తున్నారు. ఆ అద్భుతాలను ఇంకా అలాగే కొనసాగించాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ షార్ట్ ఫిల్మ్స్ అలాగే కంటిన్యూ చేయండి. అలా షార్ట్ ఫిల్మ్స్ నుండే డైరెక్టర్లుగా అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మెర్లపాక్ గాంధీ, హీ కేమ్ ఫ్రమ్ ద షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఇట్ సెల్ఫ్. ఉయ్యాల జంపాల డైరెక్టర్, సో ఆయన షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుండే వచ్చాడు. అలాగే ఏమంటారు, రణరాజారన్ను, సాహో లాంటి పెద్ద సినిమాలు తీసిన డైరెక్టర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఓజీ చేస్తున్నారు. సో ఆయన హీ కేమ్ ఫ్రమ్ ద షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఇట్ సెల్ఫ్. అలాగే చాలామంది అలాగే శ్రీకారం అనే సినిమా, ఆయన హీ కేమ్ ఫ్రమ్ ద షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఇట్ సెల్ఫ్. సో నేనేమంటాను అంటే మీరు షార్ట్ ఫిల్మ్స్లో అద్భుతాలు చేయగలిగినప్పుడు మీరు ఏమంటారు సక్సెస్ అవడానికి చాలా వరకు పాసిబిలిటీ ఉంటుంది. అయితే మీ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాను కానీ ఐఎమ్ నాట్ గెటింగ్ ద రైట్ టీమ్. నాకు ఎడిటర్ కావచ్చు, సినిమాటోగ్రాఫర్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రైట్ టీం దొరకట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే బ్రదర్, మీకు ప్యాషన్ ఉంది, అలాగే అవతల వాళ్ళకి ప్యాషన్తో పాటు కొన్ని అవసరాలు కూడా ఉంటాయి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, దాని మీద ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది కాబట్టి మీ ప్యాషన్ మీరు కొంచెం ఖర్చు పెడుతున్నారు. కానీ నేనేమంటానంటే ఎడిటర్కి 10 రూపాయలు ఇవ్వలేని టైంలో ఒక 2 రూపాయలు ఇవ్వగలిగే ఒక సిచ్యువేషన్ అనేది ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా మీరు నన్ను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. మనకు రాము అని ఉన్నారు, ఇక్కడే మధురా నగర్లో ఉంటారు, ఆయన మీకు కొలాబరేట్ చేస్తాను. ఆయనకి మీరు ఎంతవరకు ఇది చేయగలరు ఆయన్ని మీరు రిక్వెస్ట్ చేసుకోండి. నేనేమంటాను అంటే ఇండస్ట్రీలో మనకు కావాల్సింది ఏంటంటే మనం ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, ఐఎమ్ టెలింగ్ వెరీ క్లియర్లీ, మీరు రామనాయుడు అయినా, సురేష్ బాబు అయినా, దిల్ రాజు గారైనా, లేదంటే అల్లు అరవింద్ గారైనా, మైత్రి మూవీ మేకర్స్ అయినా, మీ స్థాయి ఏదైనప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే అవతల వాళ్ళని రిక్వెస్టింగ్ టోన్లో అడుగుతారో దే ఆర్ రెడీ టు వర్క్ ఫర్ యూ. 10 రూపాయలు దాన్ని 2 రూపాయలు చేయడానికి ప్రిపేర్డ్గా ఉంటారు. సో అదే నేను మీకు మెయిన్గా చెప్పేది. అలాంటి టీం అనేది నా దగ్గర ఉంది. కాకపోతే వాళ్ళకి మీరు ఎంత ఇవ్వగలరు, ఎంత పేమెంట్ ఇచ్చి చేయించుకోగలరు అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఆర్టిస్టులు కావచ్చు, కెమెరామెన్స్ కావచ్చు, అందరికీ కూడా. సో ఒక రైట్ టీం ఎప్పుడైనా వస్తుంది అంటే ఫస్ట్ మీ ప్యాషన్ అనేది వాళ్ళకి అర్థమయ్యేంత వరకు కూడా మీరు కొంత డబ్బు అనేది, అంటే 10 రూపాయలు ఇవ్వలేని దగ్గర 3 రూపాయలు 2 రూపాయలు ఇచ్చుకుంటూ మీ ప్యాషన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకుంటా ఉన్నట్లయితే వన్ ఫైన్ టైం మీకు రైట్ టీమ్ అనేది ఏర్పడుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా ఇనీషియల్గా వచ్చిన టైంలో వాళ్ళకి రైట్ టీం అంటే అసలు వీళ్ళు ఒక సినిమా చేసి వెళ్ళిపోతారా, 2వ సినిమాకే వెళ్ళిపోతారా, 3వ సినిమాకి వెళ్ళిపోతారా అని కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు, రైటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, డిఫరెంట్ క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంత రెస్పెక్ట్ ఇచ్చి ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు కంటిన్యూస్గా సినిమాలు చేస్తారని ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత వాళ్ళకి ఆస్థాన సినిమాటోగ్రాఫర్లు, ఆస్థాన ఎడిటర్లు, ఆస్థాన 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన మేకప్ మెన్ దగ్గర నుండి, కాస్ట్యూమర్ దగ్గర నుండి ఎంత తక్కువ కావాలంటే అంత తక్కువ చేయడానికి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు. ఎప్పుడు మీరు కంటిన్యూస్గా ప్రాజెక్టులు చేస్తారు అనుకున్నప్పుడు. సో అలాంటి ప్రయత్నం మీరు చేస్తానంటే మీకు సపోర్ట్ చేయడానికి నేను ఎప్పటికీ రెడీగా ఉంటాను. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.